ఒకరోజు ఒక కొడుకు ప్రయోజకుడైన తర్వాత తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ నీకు ఏమి కోరిక కావాలో కోరుకో, నేను ఏమైనా సరే నేను ఇస్తాను, నువ్వు ఎంత డబ్బైనా ఇస్తాను, ఏం అడిగినా ఇస్తాను, నువ్వు కోరుకో అమ్మా, నీ రుణం నేను తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆ కొడుకు ఆ తల్లిని అడుగుతాడనమాట. అప్పుడు ఆ తల్లి అంటుంది, నాయన నా రుణం తీర్చుకోవాలంటున్నావు, అయితే నాది ఒకే ఒక కోరిక ఉంది నాయన, అది నువ్వు తీరుస్తావా చెప్పు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, నేను తీరుస్తానమ్మా, ఎటువంటి కోరికైనా అంటే సరే. ఆ అబ్బాయి అడుగుతాడు, నాన్న నువ్వు ఒక్కరోజు నాతో పాటు చిన్నప్పుడు పడుకున్నావు చూడు, అలా నా పక్కన పడుకో నాన్న చాలు అంటుంది. మధ్యరాత్రిలో లేచి, బాబు నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తెచ్చివు నాన్న అంటే నీళ్లు తెచ్చిస్తాడు అబ్బాయి. అది తాగి కొంచెం కావాలని ఒలికి పరుపు మీద పోసుకుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలాగే జరుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి లేచి, ఏంటమ్మా నువ్వు ఇట్లా ఇట్లా తడిపేసావు, ఎలా పడుకోవాలి అని చెప్పి కొంచెం కసురుకున్నట్టు మాట్లాడతాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, నాన్న నువ్వు 5 ఏళ్ళు వచ్చే వరకు ఇదే పక్క మీద నేను అలాగే పడుకుని ఉండేదాన్ని, నీకు తడి తగలకుండా నా చీర కొంగుని పెట్టేదాన్ని, నా రుణం నువ్వు ఈ విధంగా తీర్చుకుంటున్నాను అంటున్నావు కదా, నువ్వు ఏమిచ్చినా కూడా నా రుణం తీర్చుకోలేవు నాయన అని చెప్పి ఆమె బాధపడుతుంది. దానికి ఆ అబ్బాయి చాలా బాధపడి ఏడుస్తాడనమాట. తల్లి రుణం మనం ఏం చేసినా కూడా మనం తీర్చుకోలేమండి. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్